వెళ్ళగానే ఫోన్ చేయి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ఇదిగో పాలు బాగా వేడిగా ఉంది, తాగు తాగు. ఎక్కడున్నావు? ఏ లేదులే, టీ కొట్టు నుంచి వచ్చేస్తా. అన్నా, బ్లూ స్టార్ అపార్ట్మెంట్ ఎక్కడన్నా? ఇటువైపు వెళ్ళండి, వచ్చేస్తుంది. ఆ, అవును, అక్కడ ఎవరిని కలవాలి? నేను అక్కడికి పనిలోకి వచ్చానన్నా. అక్కడ మా అంకులే కేర్ టేకర్. ఎవరు? ఆ సైమన్ అన్నా? అప్పుడు మనం అప్పుడప్పుడు కలుసుకోవాలి. ఓకే, వెళ్ళొస్తానన్నా. మునుపటిలా చురుగ్గా పనిచేయడానికి నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. అందుకే నిన్ను రమ్మన్నాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండు. కానీ ఇది నీకు టెంపరీయే. అది నాకు తెలుసు అంకుల్. నువ్వు ఉన్నప్పుడే నీకు ఒక మంచి ఉద్యోగం చూస్తాను. లేదంటే డబ్బు దాచుకుని తర్వాత చదువుకున్నా పర్వాలేదు. ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది, కానీ ఆశ ఉంటే సరిపోదు కదా. అందుకని మంచి పనే నా టార్గెట్ అంకుల్. బీఎస్ఏ పరీక్షలు చాలా రాశాను. ఇలా చూడు, నీ కష్టం ఏమిటో నాకు బాగా తెలుసు. అందువల్ల నా వల్ల అయింది నేను చేస్తాను. తర్వాత ఇంకో విషయం, చాలామంది ఒక్కటిగా కలిసి ఉండే చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన క్యారెక్టర్. ఎవరికీ నువ్వు కోపం తెప్పించకూడదు. సరే, అనవసరంగా నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. అయినా నీకు చాలా కోపం ఎక్కువని మీ అమ్మ నాతో చెప్పింది. ఇలా చూడు, నువ్వు పుట్టి పెరిగిన ఊరు లాంటిది కాదు ఇది. ఇక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా సులభం. పక్కనే ఉన్న ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటూ ఉన్నారు. హోటల్లోనూ షాపుల్లోనూ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రుళ్ళు మందు కొట్టి నానా గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. ఇలా చూడు, నువ్వు ఎప్పుడూ వాళ్లతో కలిసిమెలిసి తిరగకూడదు. లేదంకుల్. ప్రభువా, కాపాడు. అంతే, అలాగే. గుడ్ మార్నింగ్ both of you. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, పొద్దున్నే జాగింగ్కి వెళ్ళి వస్తున్నారా? అలాగేనయ్యా. వీళ్ళెవరు తెలియట్లేదే. వీడు మా చెల్లెలి కొడుకు, పేరు జో. డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతానికి నాకు తోడుగా ఉంటాడు కదా అని రమ్మని చెప్పాను. సైమన్ అన్నయ్య, ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి మేడం? నేను ఫ్లాట్ని మొత్తం అంతా శుభ్రం చేయబోతున్నాను. ఓ, నాకు హెల్ప్ చేయడం కోసం జోన్ పంపిస్తారా? దానికే ఉంది మేడం. ఎప్పుడో చెప్పండి, వెంటనే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. రే రే, ఇలా చూడు, కూర్చో. అది కరెక్టేలే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ నేను నాన్సీ. నా హస్బెండ్ నేను ఈ ఫ్లాట్ లోనే ఉంటున్నాం. మిమ్మల్ని చూసినందుకు నాకు కూడా సంతోషం. నేను సోఫీ, కానీ ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను. మనం మళ్ళీ కలుద్దాం, ఓకే? సరేనా? ఓకే మేడం. ఏంటి నాన్సీ, నీ ఉప్పర్ మీటింగ్ అంతా తన పనికిరాదులే మేడం. వెళ్దాం. బాగా ఓవర్ చేస్తుంది.